ఒకరికి బైబిల్ పవిత్ర గ్రంథం, ఇంకొకరికి ఖురాన్ శాంతియుత మార్గం, మరొకరికి భగవద్గీత జీవితం మార్చే తపం. కానీ మతం పేరుతో మనుషులు విడిపోతున్న ఈ రోజుల్లో ఈ 3 గ్రంథాలు మనకి నిజంగా ఏం చెబుతున్నాయి? ఈ మనసును తాకేలా ఉన్నాయా? అసలైన దారి చూపిస్తున్నాయా? ఈ వీడియోలో పక్షపాతం లేకుండా, భయం లేకుండా, నిజాలను ఆధారంగా చేసుకుని ఈ 3 సేక్రెడ్ బుక్స్ని ఒక్కసారి చూస్తాం. ఇది మతవాదం కాదు, ఇది మనుషుల మధ్య బ్రతుకునే ప్రయత్నం. పార్ట్ 1. 3 గ్రంథాల పరిచయం. బైబిల్. క్రైస్తవ మతం మొత్తం 66 గ్రంథాలు. పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్, కొత్త నిబంధన న్యూ టెస్టమెంట్. యేసుక్రీస్తు బోధనలు ప్రధానమైన ముఖ్యమైన సందేశం: ప్రేమించు, శత్రువునైనా క్షమించు, దేవుడు ప్రేమే. ఖురాన్. ఇస్లాం మతం మొత్తం 114 సూరాలు, అధ్యాయాలు. అరబిక్ భాషలో ప్రవక్త మహమ్మద్ గారికి అల్లాహ్ పంపిన వచ్చిన ముఖ్యమైన మూలాలు: శాంతి, ప్రార్థన, ఉపవాసం, సమానత్వం సందేశం. విజ్ఞానం కోసం ఎంత దూరమైనా వెళ్ళు, నమ్మకం మన జీవితానికి దారి. భగవద్గీత. హిందూ తత్వశాస్త్రం. మహాభారతంలోని భాగం. 18వ అధ్యాయంగా శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన 700 శ్లోకాల అంశాలు. ధర్మం, కర్మ, ఆత్మజ్ఞానం సందేశం. నీవు కర్మ చేయి, ఫలితం ఆశించుకు, ఆత్మ చనిపోదు, జన్మించదు. పార్ట్ 2. దేవుడు గురించి 3 గ్రంథాలు ఏం చెప్పాయి? బైబిల్. దేవుడు తండ్రి లాంటి ప్రేమ గలవాడు. బోడయిస్లో. నీ పొరుగువాడిని నీవు నిన్ను ప్రేమించినట్టు ప్రేమించు. మనల్ని తీర్పు వేయకుండా మారమని చెబుతుంది ఖురాన్. అల్లాహ్ కారుణ్యంతో నిండి ఉన్న ఆధ్యాత్మిక తల్లిదండ్రి. అల్లాహ్ నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాడు. భయంతో కాకుండా విశ్వాసంతో బ్రతకమంటాడు. నమాజ్. ఉపవాసం ద్వారా మనసు శుద్ధి. భగవద్గీత. దేవుడు నీ లోపలే ఉన్న ఆత్మ జన్మించదు, చనిపోదు. నీవే బ్రహ్మాండంలో ఉన్న శక్తి భాగం. దైవం వేరుగా ఉన్నదు. నీవు ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతే అదే దేవుణ్ణి చూడటమే సారాంశం. గ్రంథం. దేవుడంటే ముఖ్య సందేశం. బైబిలి. ప్రేమగల తండ్రి, క్షమించు, ప్రేమించు. ఖురాన్. కారుణ్యవంతుడైన అల్లాహ్. నమ్మకం, క్రమశిక్షణ, జీతా. నీవే ఆత్మ, నీవే దేవుడు. ధైర్యం, జ్ఞానం. కర్మ. పార్ట్ 3. జీవితంలో మార్గనిర్దేశం, సిద్ధాంతాలు. బైబిల్. డోంట్ జాడ్జ్ అదర్స్. శత్రువును ప్రేమించు, దేవుడిపై నమ్మకంతో బ్రతుకు. ఉదాహరణ: అమెరికాలో డ్రగ్ అడిక్ట్ అయిన జాక్ అనే యువకుడు జైలు నుంచి బైబిల్ చదివి బయటికి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గానే సేవ చేస్తున్నాడు. ఖురాన్. విజ్ఞానాన్ని వెతుకు, అవసరమైతే చైనాకైనా వెళ్ళు. క్రమశిక్షణ. 5 సార్లు నమాజ్. ఉపవాసం. ఉదాహరణ: కేరళలో బిలాల్ అనే యువకుడు ఒంటరిగా ఆగ్రహంతో బ్రతికేవాడు. ఖురాన్ వల్లే పేషెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకున్నాడు. ఇప్పుడు మత సామరస్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. భగవద్గీత. కర్మ చేయి, ఫలితంపై ఆశ పెట్టుకోకు. సఫలత, వైఫల్యం 2 తాత్కాలికం. ఉదాహరణ: డాక్టర్ అబ్దుల్ కలాం గారు భగవద్గీతను రోజూ చదివేవారు. కర్మ. ఆత్మవిశ్వాసం, ఆత్మ నియంత్రణ ఆయన జీవితంలో స్పష్టంగా కనిపించేది. పార్ట్ 4. 3 ఒకటే కాన్వర్సేషన్. బైబిల్ చెబుతుంది ప్రేమించు, ఖురాన్ చెబుతుంది విశ్వసించు, గీత చెబుతుంది ధైర్యంగా బ్రతుకు. మతం మారచ్చు, కానీ మనిషిలోని మంచితనం మాత్రం మారకూడదు. మతాలు రహదారులు మాత్రమే, మంచితనం గమ్యం. యువత మత గ్రంథాలను చదవాలి, చిచ్చు పెట్టేలా కాదు, మనసును మేల్కొలిపేలా చదవాలి. మనము ఎవరి దేవుణ్ణి పూజిస్తున్నామన్నది కాదు, మనం ఎలా బ్రతుకుతున్నామన్నదే నిజమైన పూజ. మనుషుల మధ్య ఉన్నతమైన అనుబంధం దైవానుబంధానికి సమానం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క యూత్కేనా ఈ వీడియోతో ఆలోచన కలిగితే చాలు. కామెంట్లో మీకు నచ్చిన సీక్రెట్ మెసేజ్ ఏదైనా రాయండి. మతాల్లో కాదు, మనసు లోపలున్నాం.